మనం టీఆర్ఎస్ క్యాంపెయిన్లను సిపిఎం టీఆర్ఎస్ ఉమ్మడి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కనకయ్య గారికి ఓటేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఇక్కడ ర్యాలీ జరుగుతూ ఉంది. ఈ వార్డులో పెద్ద ఎత్తున సార్ ఎలా నడుస్తుంది ప్రచారం? ప్రచారం అయితే కేసీఆర్ గారు చేసిన పథకాలు, అభివృద్ధి, తెలంగాణ ఇచ్చిన రాష్ట్రం కనుక అన్ని మంచిగానే ఉన్నాయండి. ఇక్కడైతే ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి గారి మీద మాత్రానికి ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ప్రజలందరూ బాగా ఇది కోపం మీద ఉన్నారు. పోయిన పంచాయతీ ఎన్నికల్లో కూడా తీర్పునిచ్చారు. ఈసారి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇంకా గట్టిగా తీర్పునిస్తారు అని కోరుతున్నామండి మేమైతే. రైతు భరోసా, వరి పంటకు 500 బోనస్, రైతు కూలీల ఉపాధి హామీ పథకానికి ఉపాధి హామీ కూలీలకు సంబంధించి 12,000 సంవత్సరానికి 2 సంవత్సరాలు 24,000 బాకీ అట. రైతు భరోసా 2 లక్షల బాకీ. వరి పంటకు సంబంధించి 500 బోనస్ 12,500, 4 పంటలకు కలిపి 50,000. నిరుద్యోగులకు సంబంధించి 3 లక్షల ఉద్యోగాలకు 88,000 ప్రతి అభ్యర్థికి బాకీ. విద్యా భరోసా పథకానికి సంబంధించి విద్యార్థులకు 100,000, 10,000, లక్ష 5 లక్షల బాకీ. ఆటో కార్మికుల సంవత్సరానికి 12,000 చొప్పున 24,000 బాకీ. అదేవిధంగా మహిళలకు నెలకు 2,500 హామీకి సంబంధించి 22 నెలలకి 55,000 బాకీ. వృద్ధులకు బీడీ కార్మికుల పెన్షన్కి సంబంధించి నెలకు 4,000 బాకీ, 22,000కి 44,000 ఒక్కొక్క ఎలిజిబిలిటీ హోల్డర్స్కి బాకీగా చూపిస్తూ ఉంది టీఆర్ఎస్. దివ్యాంగుల పెన్షన్ నెలకు 6,000 ఇస్తామని చెప్పి 22 నెలలు అవుతుంది. ఒక్కొక్క దివ్యాంగుడికి 44,000 ఇవ్వాలి బాకీ పడ్డట్టుగా టీఆర్ఎస్ క్యాంపెయిన్లో పెద్ద ఎత్తున గడపడప చేస్తుంది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఆడబిడ్డ పెళ్లికి తులం బంగారం బాకీ అన్నట్టుగా. అదేవిధంగా విద్యార్థినులకు ఆడపిల్లలకు సంబంధించి బాలికా విద్య అంటే కాలేజ్ స్టూడెంట్స్ సంబంధించి స్కూటీ ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. అది కూడా బాకీ అని ప్రచారం గడప గడపకు టీఆర్ఎస్ ప్రాంతంలో వేదిలాపురం మున్సిపాలిటీ చేస్తూ ఉంది. ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించి కాలేజ్ విద్యార్థుల ఫీజులు బకాయిలు 100,000, 8,000 కోట్ల బకాయి ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. సో డోర్ టు డోర్ పెద్ద ఎత్తున క్యాంపెయిన్ వేదిలాపురం మున్సిపాలిటీలో జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు, కామారెడ్డి డిక్లరేషన్ కానివ్వండి, లేకపోతే ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోగా మళ్ళీ దబాయిస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. 2 ఏళ్ళు అవుతూ ఉంది. అది చేస్తాం అని చెప్పేసి ఇంత మట్టికి ఏం చేయలేదని టీఆర్ఎస్ పెద్ద ఎత్తున ముఖ్యంగా వేదిలాపురం మున్సిపాలిటీలో, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాం. 25వ వార్డులో కూడా వేదిలాపురం మున్సిపాలిటీలో 32 వార్డులు ఉన్నాయి. 32 వార్డులలో 25వ వార్డులో పెద్ద ఎత్తున ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాలకు సంబంధించి. సో ఒకవైపు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పేసి, అదేవిధంగా మేము అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమ పార్టీగా, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ పార్టీగా ఉన్నాం. పబ్లిక్కి, ప్రజలకి మేము చాలా చేశాం. తెలంగాణను తీసుకొచ్చాం. సాగునోట్లో తలకాయ పెట్టి తీసుకొచ్చినటువంటి కేసీఆర్ మా నాయకుడు అని చెప్పేసి పెద్ద ఎత్తున గల్లీ నుంచి హైదరాబాద్ దాకా ఈ క్యాంపెయిన్ నడుస్తూ ఉన్నది. సో ఇది పరిస్థితి. పాత టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ అయింది. పెద్ద ఎత్తున కాంగ్రెస్కి రాష్ట్రంలో పెద్ద ఎత్తున బలమైన పార్టీగా, ప్రత్యామ్నాయ పార్టీగా మనం తెలంగాణ రాజకీయాల్లో చూస్తాం. కేసీఆర్ అన్న, టీఆర్ఎస్ అన్న, లేకపోతే బీఆర్ఎస్ అన్న తెలియని వాళ్ళు ఈ రాష్ట్రంలో లేరు. సో ఈ క్రమంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నటువంటి నేపథ్యాన్ని చూస్తున్న నేపథ్యంలో ఇక్కడ మహిళలు కూడా ఈ వేదిలాపురం మున్సిపాలిటీలో 25వ వార్డులో క్యాంపెయిన్ జరుగుతూ ఉంది. సో 32 వార్డులలో 25 వార్డులో పెద్ద ఎత్తున డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్తూ మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తామని చెప్పేసి బీఆర్ఎస్ లోకల్ అభ్యర్థితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ జరుగుతూ ఉంది. సో గ్రామీణ ప్రాంతాల ఎన్నికలు, మొన్న సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి. ఇప్పుడు పట్టణ ప్రాంతాలకు సంబంధించి వచ్చినప్పుడు మున్సిపాలిటీలో వార్డు మెంబర్కి సంబంధించి కౌన్సిలర్ అంటారు. ఈ కౌన్సిలర్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బరాబర్ నువ్వా నేనా అన్నట్టుగా ఈ ఎన్నికల్లో మనకి కనిపిస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో వాళ్ళకి అల్లాబస్ చెప్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కందాల, జై కందాల, జై కందాల, జై కందాల. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు
ఓటు అన్నప్పుడు కారు గుర్తుకే మన ఓటు అని చెప్పాలి. ఎవరికమ్మ మన ఓటు? ఎవరికమ్మ మన ఓటు? ఎవరికమ్మ మన ఓటు? కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే. కారు గుర్తుకే, కారు గుర్తుకే.